అండి అందరికీ నమస్కారం. ప్రతి గవర్నమెంట్ వీడియోస్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే సమాచారం కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పేద మహిళలకు స్వయం ఉపాధి ప్రోత్సహించేందుకు ఉచిత కుట్టు మిషన్లు అయితే మనకు ఇవ్వనున్నారు. సో ఉచిత కుట్టు మిషన్లు అయితే ఇవ్వనున్నారు. సో ఈ పథకానికి సంబంధించిన పలు వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది ఎవరిస్తారు, ఎక్కడిస్తారు, దానికి సంబంధించిన అప్లికేషన్స్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అప్పుడే మొత్తం వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు మ్యాటర్ అయితే పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ పథకానికి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు సో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు టైలరింగ్ శిక్షణ కూడా ఉచితంగా అందిస్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీ ప్రకాశం జిల్లా మార్కాపురంలో చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,00,000 కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి 60 నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామాలలో ప్రతి నియోజకవర్గానికి 3,000 చొప్పున పంపిణీ చేయనున్నారు. అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక 3,000 కుట్టు మిషన్లు అయితే ఇవ్వనున్నారట. సో దీన్ని ఎలా మనం దరఖాస్తులు చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకానికి కేవలం ఇది ఒక మహిళలకు మాత్రమే. సో దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్లోనే స్థిర నివాసానికి సంబంధించి ఉండాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కలిగి ఉండాలి. వారికి సరిగ్గా ఆధార్ కార్డు, ఆదాయం ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. వయసు 20 నుంచి 40 సంవత్సరాలు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతంలో వార్షిక ఆదాయం 1,50,000కు మించి ఉండకూడదు. పట్టణ ప్రాంతాలలో 2 లక్షలకు మించి ఉండకూడదు. వితంతులు, దివ్యాంగుల మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. టైలరింగ్ శిక్షణ సమయంలో కనీసం 70% హాజరు ఉంటేనే ఉచిత కుట్టు మిషన్ అందజేస్తారు. ప్రభుత్వం బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన మహిళలు అర్హులు. త్వరలోనే ఎస్సీ మహిళలకు కూడా పథకం వర్తించనున్నట్లు సమాచారం. దరఖాస్తు ప్రక్రియ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పథకానికి వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి వెబ్సైట్ లేదు. ఆన్లైన్ ఆప్షన్ అయితే అస్సలు లేదు. గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మాత్రమే దరఖాస్తు చేసేందుకు ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, మొబైల్ నంబరు, పాస్పోర్ట్ సైజు ఫోటో, దరఖాస్తు ఫారం అవసరమవుతాయి. ప్రస్తుతం 1,02,000 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. శిక్షణ కేంద్రాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం హాజరును నమోదుకు ప్రత్యేక యాప్ను కూడా అభివృద్ధి చేసింది. ఈ పథకం ద్వారా మహిళల స్వయం ఉపాధి పొందడంతో పాటు ఆర్థికంగా వారికి సహాయపడుతుందనే ఉద్దేశంతో ఈ పథకం అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే. సో ఇది వీడియో. ఇదండి వీడియో. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్ మన ఛానల్లో మొట్టమొదటిగా రావడం జరుగుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి సమాచారం కూడా మొట్టమొదటిగా మీరే చూస్తారు. ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి.